సో 2007లో ఫస్ట్ టైం వచ్చారు, కానీ ఇప్పుడు 2025లో అదే హైదరాబాద్ లో ఉన్న నాట్ ఓన్లీ మాదాపూర్ బట్ ఆల్ సెంటర్స్, ఏపీ తెలంగాణలో ఉన్న అన్ని సెంటర్స్ కి సార్ అకాడమిక్ డైరెక్టర్ అండ్ మాదాపూర్ సిఇఓ కి మాత్రం పర్సనల్ గా హెడ్ అనమాట సార్. సో వీఆర్ వెరీ హ్యాపీ సార్ ఫర్ యూ. జర్నీ సార్, లాంగ్ జర్నీ, లాంగ్ జర్నీ. 2077 to 2025. సో దాని తర్వాత జాబ్ కాల్ లెటర్ వచ్చింది, వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మళ్ళీ మెడికల్ టెస్ట్లు ఇంకా ఉంటాయి చేసి తర్వాత తీసుకెళ్ళిపోయారు. నేను ఎక్కడికి పోతున్నా నాకు తెలియదు, మా పేరెంట్స్ తెలియదు, మొబైల్ ఉండకూడదు మా దగ్గర, తీసేసుకున్నారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంటరాక్ట్ అయ్యాను చాలా మందితోటి, మా సీనియర్స్ తోటి అంతా మాట్లాడిన తర్వాత అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, నేను ఫస్ట్ బెల్గాంలో వర్క్ చేశాను, బెల్గాంలో ట్రైనింగ్ జరిగేది. దాని తర్వాత చెన్నైకి ట్రాన్స్ఫర్ అయింది. సో దాని తర్వాత మళ్ళీ వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ అని అన్నారు. సో అడిగాను నేను, ఏంది ఇన్ని ట్రాన్స్ఫర్లు ఏంటంటే, నాకు మా ఇంటి దగ్గరే ఉండాలని ఉంది, మరి మా ఇంటి దగ్గర ట్రాన్స్ఫర్ చేస్తారా అని అంటే, అట్లా ఉండవమ్మా, ఎయిర్ ఫోర్స్ అంటే అన్ని సిటీస్లో ఉన్నాను, కొన్ని సిటీల్లో ఉంటాయి, ఉన్న దగ్గరికి ట్రాన్స్ఫర్ చేస్తారు, 2-3 years ఒకసారి కంటిన్యూస్గా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది అని చెప్పారు. అయితే అప్పుడు డిసిషన్ తీసుకున్నాను అనమాట, మనం ఇట్లా ఉండలేము, ఎందుకంటే నేను పేరెంట్స్ తోటి అంత అటాచ్మెంట్ తోటి ఉండేది.